నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యధిక ప్రాధాన్యత కూడా ఇస్తుంది. ఈ యొక్క 5 సంవత్సరాలలోపు మాత్రం 4.5 లక్షల వరకు ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని ఒక టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా మొదటి దశ పనులైతే శరవేగంగా నడుస్తున్నాయి. లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. చాలామంది కూడా సొంతింటి కళ నెరవేరడం కోసం ప్రభుత్వంపై ఆధారపడ్డారు. ఇక సర్కారు కూడా వీలైనంత ఎక్కువ మందికి అయితే ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సమస్యలను కూడా దాటుకొని కూడా ముందుకు వేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తాజాగా మాత్రం ఇక ఇళ్ల నిర్మాణం సంబంధించిన కీలకమైన అప్డేట్ కూడా గృహ నిర్మాణ శాఖ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు మాత్రం ఇక 2,10,000 వరకు మాత్రం ఇళ్ల మంజూరు సంబంధించిన జాబితాను కూడా సిద్ధం చేసాం. వీరికి మాత్రం ఇక అనుమతులు వచ్చాయి. త్వరలో జూన్ మొదటి వారం అంటే జూన్ 10 లోపు మాత్రం మరో 1,00,000 ఇళ్లను కూడా మంజూరు చేయడానికి జాబితా కూడా సిద్ధమవుతుందని చెప్తుంది. అంటే ఓవరాల్గా జూన్ 10 లోపు మాత్రం 3 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం సంబంధించిన ఇక పత్రాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా దానికి సంబంధించిన కసరత్తు కూడా శరవేగంగా కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఇల్లు లేని వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందించి వారికి పక్కా ఇల్లు నిర్మించే ఒక లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే ప్రారంభించింది. ఇక పట్టణాల విషయానికి వస్తే మాత్రం పట్టణాల విషయంలో కూడా ఒక కీలకమైన అప్డేట్ కూడా ఇచ్చింది. హైదరాబాద్తో సహా మిగతా జిల్లాల్లోని ప్రధానంగా పట్టణాల్లో కూడా అక్కడ అపార్ట్మెంట్లు నిర్మించడానికి కూడా ఇక ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్లో ప్రధానంగా ఇప్పటివరకు 18 మురికి వాడాలను కూడా గుర్తించింది. అందులో సగానికి అయితే మాత్రం సగం ఏరియాలో మాత్రం ప్రస్తుతానికి G+4 అపార్ట్మెంట్స్ నిర్మించడానికి అయితే ఇక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇలా మొత్తానికి ఇళ్ల పథకం విషయాల్లో మాత్రం ఇక ముందడుగు వేస్తూ కూడా ఒక్కొక్కటి కూడా అడుగు వేస్తూ కూడా ముందడుగు వేస్తుంది. ప్రధానంగా ఆ లబ్ధిదారుల ఎంపిక పైనే మొత్తం అధికారులు దృష్టి పెట్టారు. ఇక జిల్లా మంత్రికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయనే మొత్తం అనుమతినిచ్చేలాగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో మరొక కీలక అప్డేట్ కూడా ఏం చెప్పిందంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రియారిటీ ఇవ్వకుండా కొన్ని ప్రభుత్వాలు ఇట్లా చేస్తాయి. కానీ మేము మాత్రం 40% వరకు ఇళ్ల మంజూరు విషయంలో మాత్రం పూర్తి స్వేచ్ఛ మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇస్తున్నాం. తద్వారా వాళ్ళు ఎవరైతే అభ్యర్థులకు కావాలో వాళ్ళు నచ్చినట్టు ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ప్రధానంగా కల్పిస్తున్నామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఇల్లు నిర్మించేలాగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగా చెంచులకు మాత్రం ఈసారి 9,200 ఇళ్ల మంజూరు చేయడానికి కూడా ఇక సిద్ధం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఇక ఇల్లు లేని చెంచులకు కూడా ఒక గుడ్ న్యూస్ కూడా తెలంగాణ సర్కారు కూడా ఇచ్చింది. ఇలా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం అడుగులు ముందుకేస్తూ మాత్రం ఎలాగో జూన్ 2 వరకు మాత్రం దీన్ని అఫీషియల్గా కొన్ని నిర్మించిన ఇళ్లను కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇక ఒక 100 ఇళ్లను మాత్రం జూన్ 2న ప్రారంభించడానికి ఇక ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ఓవరాల్గా ఇప్పటివరకు మాత్రం 42,000కు సంబంధించిన పైలట్ ఇళ్లను నిర్మాణ దశలో ఉండగా అందులో 24,000 వరకు మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు ఇక ఇల్లు నిర్మాణ దశకు మొత్తం ఇల్లు కూడా నిర్మించినట్టు కూడా అంచనాకైతే అధికారులు వచ్చారు. అందులో భాగంగా ఓవరాల్గా ఒక 1000 ఇళ్ళే మాత్రం ఇక మొత్తం సిద్ధమైనట్టు కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఇక జూన్ 2న మాత్రం అఫీషియల్గా ఎవరైతే ఇల్లు ప్రారంభించారో దాన్ని మాత్రం ఇక ప్రారంభించడానికి తెలంగాణ సర్కార్ అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇలా ఒక్కొక్క దశలో పూర్తి స్థాయిలో అయ్యేటట్టు ఇందిరమ్మ ఇళ్ళ విషయాల్లో మాత్రం చాలా ఎక్కువగా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా ఇల్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇందిరమ్మ కమిటీలను కూడా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందడుగేస్తుంది. మరోవైపు ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం 3,500 వరకు ఇల్లు నిర్మించే లక్ష్యంగా ప్రధానంగా ముందైతే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రాధాన్యతలో భాగంగా మాత్రం దీన్ని ముందడుగేస్తుంది. ఇలా మొత్తానికి జూన్ 2న నిర్మాణం పూర్తయిన ఇళ్లను ముందైతే ప్రారంభించబోతున్నారు. తద్వారా ఓవరాల్గా మాత్రం 4.5 లక్షల వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి. ఒకవేళ కాని ఎడల కనీసం 4 లక్షల ఇళ్ళైనా మాత్రం ఇక పూర్తి చేయాలి. ఈ యొక్క ఏడాదిలో మాత్రం మొత్తం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఓవరాల్గా అంటే 5.5 సంవత్సరాలు మాత్రం ఇక ఎట్టి పరిస్థితులు 5 రోజులలోపు మాత్రం ఎక్కువగా మాత్రం ఇళ్లను నిర్మిస్తే మాత్రం కాస్త లబ్ధిదారులకైతే మేలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక లబ్ధిదారులు మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది
భూమి లేని వారు కూడా చాలామంది ఉన్నారు. భూమి లేని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా డిమాండ్ వస్తుండడంతో ఇక భూమి లేని వారికి కూడా నెక్స్ట్ విడతలో కూడా అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా వృద్ధులకు అలాగే వికలాంగులకు అలాగే ఒంటరి మహిళలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలాగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక కలెక్టర్లు కూడా దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో జాబితా సిద్ధం చేయాలి. అర్హులైన వారికి మాత్రం ఇల్లులు ఇవ్వాలి. అలాగే అనర్హులైన దేరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను క్యాన్సిల్ చేయాలి. నిబంధనల ప్రకారం మాత్రం ఇల్లు నిర్మించేలాగా లక్ష్యంగా పెట్టుకోవాలి. తద్వారా వాళ్ళకి మాత్రం 4 దశల్లో మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకు ఈ యొక్క 5 లక్షలు ఇచ్చే యొక్క ఉద్దేశంగా అయితే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం తెలంగాణ సర్కార్ అయితే మొత్తానికి దీనికైతే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా జూన్ 2న అఫీషియల్గా నిర్మాణంలో ఉన్న ఇండ్లనైతే ప్రారంభించబోతుంది. ఇక ఓవరాల్గా మాత్రము ఇక 4.5 లక్షల టార్గెట్ పెట్టుకోగా ఇక సమయం తక్కువ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం 2 లక్షల ఇల్లు మాత్రం ఇక అనుమతులు వచ్చాయి. అంటే జూన్ మొదటి వారంలో జూన్ 10లోపు మాత్రం మరో 1 లక్షకు సంబంధించిన జాబితా కూడా సిద్ధమవుతుంది. ఇక ప్రకటిస్తామని చెప్పడంతో ఇక 3 లక్షల ఇళ్ళ సంబంధించిన జాబితాను ఇక వచ్చే జూన్ లోపు అవుతుందని తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికైతే తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా లబ్ధిదారులు మాత్రం ఇల్లు నిర్మించాలంటే ఖర్చు పెరిగిపోయింది. ఇటు ఇనుము ఖర్చు పెరిగిపోయింది, సిమెంట్ ఖర్చు పెరిగిపోయింది, ఇసుక కూడా లభ్యం కావట్లేదు. చాలా సమస్యలు వచ్చిన నేపథ్యంలో అధికారులకు ఒక టార్గెట్ పెట్టారు. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే సిమెంట్ అందిస్తున్నా ఇనుము అందిస్తున్న కంపెనీలు వాటికి కూడా మాట్లాడుతూ ఈ యొక్క పేదలకు ఇల్లు నిర్మించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. మీరు సహకరించాలి. పేదల దాంట్లో మీకు కూడా భాగస్వామ్యం ఉండాలి. మీరు సాధ్యమైనంత తక్కువ ధరకే ఈ ఇళ్ళ నిర్మాణానికి మీరు వస్తువులు అందిస్తే వాళ్ళకు మేలు చేసిన వారు అవుతారు. అధికంగా ధరలు పెట్టడం ద్వారా ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుంది. లబ్ధిదారుల పట్ల ఒక ఆలోచన చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కూడా చేసింది. ఇక ఇసుక విషయంలో మాత్రం ఉచితంగా ఇసుక సరఫరా చేసుకునేలాగా కూడా అనుమతినిచ్చింది. ఇలా ఒక్కొక్క దశ నుండి ఒక్కొక్క అడుగు ముందడుగు వేస్తుంది. చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. దీన్ని నివృత్తి చేస్తూ ఎప్పటికప్పుడు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా మాత్రం జూన్ 2న అఫీషియల్గా ప్రారంభించడానికి నిర్మాణంలో ఉన్న ఇళ్లనైతే ఒక్కొక్క నియోజకవర్గాల్లో కొన్ని ప్రారంభించడానికి కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా జూన్ 10లోపు 3 లక్షల ఇళ్లకు సంబంధించిన మంజూరు ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టు కూడా తెలంగాణ గృహ నిర్మాణ శాఖ స్పష్టం చేసింది.